చక్కైపోయాయండి రామగిరి గోపాలయ తల్లడిల్లిపోయాయండి వెళ్ళిపోయిన మహాతల్లి బస్సు ఎక్కడికి వెళ్తా ఎంత చక్కని తల్లి చెప్తండి ఎప్పుడైతే కామాది చెడు నాదే నువ్వు తల్లి గారు అంటా ఉన్నాడు నాయన ఆ 7 గంటల సమయం ఉంది తల్లి గారు పైనుంచి కింద వస్తుందా కింద నుంచి పైకి వెళ్తుందని మహానుభావుడు దివ్య దృష్టితో పుట్టినవాడు కాబట్టి అలా గారి చేతుల్లో చూసుకున్నాడు అదే బ్రహ్మదేవుణ్ణి రెండో అన్న అది విష్ణువుని కూడా భస్మం చేసి తల్లి గారు నా దగ్గరికి వచ్చారు నేను కూడా పొందనంటే నన్ను కూడా భస్మం చేసేస్తుందని మహానుభావుడు చిన్న పన్నాగమనుతున్నాడు అమ్మ పొందుతా అనే తల్లి నేను పొందుతానే నేను పొందుతానే మీద పడ్డంత ఆయన ఆ 7 గంటల సమయం అందునే ఎప్పుడైతే తల్లి గారు మాట ఆలోచించిందో ఓయ్ శంకర అమ్మా నిన్ను పొందుతాను కానీ ఒక 3 మైళ్ళు ఉన్నాయి ఈ 3 మైళ్ళు కూడా మాకు వచ్చినట్లయితే నేను నిన్ను పొందుతానమ్మా అన్నాడు అమ్మా మైలు ఏడో చెప్పరా శంకర అంటారు మహాతల్లి అమ్మా నువ్వు పుట్టి పుట్టగానే మరి ఇలాంటారే పుట్టి పుట్టగానే పుల్లు మైలు అంటావు అమ్మా అది 1 మైలు మాపుకోవాలి అమ్మా పుట్టింది అహజన్మ కాబట్టి పుట్టి పెరిగి పెద్దదానమై 12 సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పటికి పెద్దరికాలు వచ్చి పెద్దదాని బాగుతావమ్మా అమ్మా రవేశ్వర అలయ్యా నువ్వు ప్రాయంలో పెద్దరకాలు వచ్చి పెద్దదానం అవుతావు అమ్మా 1 మైలు మాపుకోవాలనేటప్పటికి 3వ మైలు చెప్పరా శంకర అంది అమ్మా అక్కడ నుండి నెలకొక దానం నీకు తల్లి గారు 3 మైళ్ళ మాపకుండా గోదావరి తాణాలకు వెళ్తా ఉన్నది నాయన ఎప్పుడైతే తల్లి గారు గోదావరి తాణాలకు వెళ్తుంది వెళ్తా ఉండగా చివరి గుడికాడికి వెళ్ళేటప్పటికి కాలువ కనపడిందంటుండి మరి రే ఈ కూడా గోదావరిలో నీళ్ళే కదా గోదావరిలో నీళ్ళు లేని లోకల్లో నీళ్ళు ఎక్కడ కూడా లేవు కదని చెప్పి అలా గోదావరి నుంచి మహాతల్లి వెనక తిరిగిందంట గోయంలో ఎప్పుడైతే
తల్లిగారు అలా వెనక తిరిగిందో అరే నీళ్ళు ఏమైనా కానీ పరమపవిత్రం అని తల్లిగారు ఎప్పుడైనా ఏ నీళ్ళు కానీ 3 సార్లు ముగితే తల్లిగారు నేను పొందాలి తల్లిని పొందిన వాడు కాదండి కొడుకే కాదని చెప్పి గంగా భవాని తోడు చిన్న పన్నాగం పొందుతా ఉన్నది అలాగంటే గంగా భవాని మహాతల్లి ఉరుకు పొరుగులు ఎడుతుంది అంటే ముందరా నేను ఆ రోజు నోడే పోయాలని మహాతల్లి కైలాస నగరాలు వెళ్ళిపోయింది శంకర ఆది శంకర నీ తల్లి గారు చూస్తే 5 ఆళ్ళు పొడుగుందయ్యా భూమి ఆకాశాలకి సమానంగా ఉందయ్యా నీ తల్లి తాకిడి తట్టుకోలేక ఏదైనా నీ మాట ఫోటో వస్తామని నీ దగ్గరికి వచ్చానప్పటికి ఓయ్ తల్లి గంగా భవాని నా బదులు కాసేవమ్మ అని మహానుభావుడు నెత్తి మీద పెట్టుకుంటానని మహానుభావుడు అలా జడా జోడాలు ఇప్పాడనండి ఎప్పుడైతే జడా జోడాలు ఇప్పాడో ఆ మహత్తల్లి దూకుతా ఉన్నది ఎలాగంటే వచ్చి ఓయ్ శంకర 3 రాజ్యాలు తిరిగి చూసిన గంగా భవన్ చాడ మాత్రం రాలేదనేటప్పటికి అదే అమ్మా అంత పని జరిగిపోయింది అది ఓ ఎత్తు దొక్కిన గొయ్య గోతులు నీళ్ళుగా అంటాం ఈ గోతులో నీళ్ళు ఎప్పుడైతే 3 సార్లు చిమ్ముకుంటావో నీ 3 వెళ్ళి కూడా మాసిపోతాయి కానీ నువ్వు చూస్తే నేను చూస్తేనే